గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ఐసోమెరిజం అండ్ నామన్క్లేచర్ ఆఫ్ బెంజీన్ అనేటటువంటి టాపిక్ని చూసాం అనమాట. సో అంటే ఇక్కడ వరకు మనం చూసాము ప్రీవియస్ క్లాస్లో. ఇదంతా ఇది చూడలేదు, ఇవన్నీ చూసాం అనమాట, నామన్క్లేచర్ అండ్ ఐసోమెరిజం. సో ఇప్పుడు దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్. సో బెంజీన్ యొక్క స్ట్రక్చర్ని ఎలా కనుక్కున్నారు, బెంజీన్కి ఈ స్ట్రక్చర్ ఉంటుంది అనేసి ఎలా కనుక్కున్నారు అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సో చూద్దాం, ఇక్కడ ఏం రాశాడు. బెంజీన్ వాజ్ ఐసోలేటెడ్ బై మైకెల్ ఫారడే ఇన్ 1825. 1825లో మైకెల్ ఫారడే అని ఆయన బెంజీన్ని కనుక్కున్నాడు అనమాట. బెంజీన్ని ఐసోలేట్ చేశాడు. క్రూడ్ ఆయిల్ నుంచి బెంజీన్ని తీసి ఇది కొత్త కాంపౌండు అనేసి ఆయన చెప్పాడు అనమాట. ఐసోలేట్ చేశాడు క్రూడ్ ఆయిల్ నుంచి. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ బెంజీన్, తర్వాత మా బెంజీన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి అనేసి కనుక్కుంటే అది C6H6 అనేసి కనుక్కున్నారనమాట. C6H6. ఈ మాలిక్యులర్ ఫార్ములాని ఎలా కనుక్కుంటారు అనేది మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ చాప్టర్లో చూసాం. అంటే కంబషన్ మెథడ్స్తో కనుక్కుంటారు అన్నమాట. ఒక మోల్ కాంపౌండ్ని బోన్ చేసి అందులో నుంచి వచ్చేటటువంటి CO2 గ్యాస్ని, H2Oని ఎంతెంత ఉన్నాయి అనేది క్యాల్కులేట్ చేస్తారనమాట. దాని నుంచి మాలిక్యులర్ ఫార్ములాని వాళ్ళు కనుక్కుంటారనమాట. ఇప్పుడైతే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం చిన్న కాంపౌండ్ని మషిన్లో ఇంజెక్ట్ చేస్తే, ఒక మషిన్ ఉంటుంది, మషిన్లో ఇంజెక్ట్ చేస్తే మాస్ స్పెక్ట్రోమెట్రీ అనేసి ఉంటుంది, అందులో ఇంజెక్ట్ చేస్తే మనకి దాని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ మనకి తెలిసిపోతుంది అనమాట. దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా అంటే మాలిక్యులర్ వెయిట్ తెలిసిపోతుంది. దాని నుంచి మనం ఇంకో అనలిటికల్ మెథడ్స్ యూస్ చేసి NMR అనేసి ఉంటుంది, దాని నుంచి మనం దాని యొక్క స్ట్రక్చర్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇంకా CHN అనాలిసిస్ అనేసి కూడా ఉందన్నమాట. కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ ఎంతెంత పర్సెంట్ ఉంటాయి అనేసి మనం అనలిటికల్ మెథడ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో. ముందైతే కంబషన్ స్టడీస్ అనేసి అవి చేసేవాళ్ళు అనమాట. సో C6H6 ఇండికేట్స్ ఏ హై డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. హై డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే సాచురేషన్ అంటే ఏంటి, ఆల్కేన్స్ అనమాట. దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, CnH2n+2. అంటే CN అంటే C6 వేసాం అనమాట. ఆల్కేన్స్ అయితే C6 వేస్తే H అనేది 14 రావాలి, ఎందుకంటే CnH2n+2. అంటే C6 అంటే H14 వస్తే అది సాచురేటెడ్ కాంపౌండ్ అనమాట. అది ఆల్కీన్ అయితే C6 వేస్తే H12 రావాలి ఆల్కీన్, అందులో కూడా ఒక డబుల్ బాండ్ ఉంటుంది. అదే ఆల్కైన్ అయితే C6 వేస్తే H10 రావాలి, అప్పుడు అది ఆల్కైన్ అనమాట. అంటే 2 పై బాండ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఆల్కైన్ కన్నా తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే C6 వేస్తే H6 ఉంది, అంటే చాలా అన్సాచురేషన్ ఉన్నట్టు, అంటే డబుల్ బాండ్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు ఈ కాంపౌండ్లో మనకి తెలుస్తుంది. హైడ్రోజన్స్ ఆల్కేన్స్తో కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఉంటే అంత అన్సాచురేషన్ ఉన్నట్టు అనమాట మాలిక్యూల్లో. దిస్ మాలిక్యులర్ ఫార్ములా డిడ్ నాట్ అకౌంట్ ఫర్ ఇట్స్ రిలేషన్షిప్ టు కరెస్పాండింగ్ ఆల్కేన్స్. అంటే ఆల్కేన్స్కి సరిపోవట్లేదు. ఆల్కేన్స్కి అయితే C6H14 రావాలి, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ దేనికి కూడా సరిపోవట్లేదు. ఆల్కీన్స్కి అయితే C6H12 రావాలి, ఆల్కైన్స్కి అయితే C6H10 రావాలి, విచ్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఎర్లియర్ సెక్షన్స్ ఆఫ్ దిస్ యూనిట్. మనం ఆల్కైన్స్ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ పాసిబుల్ స్ట్రక్చర్? ఎలా అంటే మనం ఏమనుకుంటున్నాము, ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాము అని అడుగుతున్నాడు అనమాట. డ్యూ టు ఇట్స్ యూనిక్ ప్రాపర్టీస్ అండ్ అన్యూజువల్ స్టెబిలిటీ ఇట్ టుక్ సెవరల్ ఇయర్స్ టు అసైన్ ఇట్స్ స్ట్రక్చర్. అంటే జనరల్గా ఆల్కేన్స్ అనేది చాలా స్టేబుల్, కానీ ఆల్కీన్స్కి వచ్చేటప్పటికి అంత స్టెబిలిటీ ఉండదు, ఈజీగా ఎడిషన్ రియాక్షన్స్ జరుగుతాయి. మనం వాటి యొక్క రియాక్షన్స్ చూసాం అనమాట. ఆల్కీన్స్ డిస్కస్ చేసినప్పుడు, ఆల్కైన్స్ డిస్కస్ చేసినప్పుడు అవి ఏ విధంగా ఎడిషన్ రియాక్షన్స్లో HClతో, HBrతో, ఇంకా యాసిడ్స్తో
ఏ విధంగా ఎడిషన్ రియాక్షన్స్ జరుపుకుంటాయి అనేది మనం చూసాం. అంటే అన్‌స్టేబుల్ అనమాట అవి. ఆల్కిన్స్, డబుల్ బాండ్స్, పై బాండ్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ మనకి మాలిక్యులర్ ఫార్ములాని బట్టి అన్‌సాచురేషన్ చాలా ఉంది అని తెలుస్తుంది. కానీ ఆల్కిన్స్ లాగా ఇది అన్‌స్టేబుల్‌గా లేదు. చాలా స్టేబుల్‌గా ఉందన్నమాట. అంటే ఈజీగా రియాక్షన్స్‌లోకి, ఎడిషన్ రియాక్షన్స్‌లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఓకే. బెంజీన్ వాస్ ఫౌండ్ టు బి స్టేబుల్ మాలిక్యూల్. బెంజీన్ అనేది ఈ మాలిక్యులర్ ఫామ్లో ఉన్నా సరే అన్సాచురేషన్ చాలా ఎక్కువ ఉంది అని అనిపిస్తున్నా సరే బెంజీన్ అనేది స్టేబుల్ మాలిక్యూల్ అన్నమాట. ఎడిషన్ ప్రోడక్ట్స్ని ఇవ్వట్లేదు. అండ్ ఫౌండ్ టు ఫార్మ్ ట్రైఓజోనైడ్ విచ్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ 3 డబుల్ బాండ్స్. మనం ఆల్కీన్స్ని ఓజోనైడ్ చేసాం. ఓజోనాలిసిస్ అనే రియాక్షన్ని మనం ఒకటి చేసాం, డిస్కస్ చేసాం. ఆల్కీన్స్ డిస్కస్ చేసినప్పుడు మనం ఓజోనాలిసిస్ అనే రియాక్షన్ని డిస్కస్ చేసాం. అంటే ఒక డబుల్ బాండ్ ఉంటే ఒక ఓజోన్ మాలిక్యూల్తో రియాక్ట్ అయ్యి ఒక ఓజోనైడ్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ బెంజీన్ అనేది 3 ఓజోనైడ్స్ని ఫామ్ చేస్తుంది, అంటే ట్రై ఓజోనైడ్స్ ఫామ్ చేస్తుంది. అంటే ఏంటి, బెంజీన్లో 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి అనేసి మనకి తెలుస్తుంది అనమాట. ఓకే. ఈ ఓజోనాలిసిస్ రియాక్షన్లో ఓజోన్తో బెంజీన్ని మనం రియాక్ట్ చేయిస్తే మనకి ట్రై ఓజోనైడ్ ఫామ్ అయింది. ఒక డబుల్ బాండ్ ఉంటే మోనో ఓజోనైడ్ ఫామ్ అవుతుంది. 2 డబుల్ బాండ్స్ ఉంటే డై ఓజోనైడ్ ఫామ్ అవుతుంది. ఓజోనైడ్ ఫార్ములా, దాని యొక్క మెకానిజం అదంతా మనం ఆల్కేన్స్ డిస్కస్ చేసినప్పుడు చేసాము. అది చూడండి మీరు. కానీ ఇక్కడ బెంజీన్ అనేది ట్రై ఓజోనైడ్, అంటే 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఓజోన్తో రియాక్ట్ అయ్యి ట్రై ఓజోనైడ్ ఫామ్ చేస్తుంది. కాబట్టి బెంజీన్లో 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి అనేసి మనకి అప్పుడు తెలుసు. అప్పటికి మనకి ఈ ఫార్ములా తెలియదు, ఈ స్ట్రక్చర్ తెలియదు. అది తెలియక ముందు అనమాట. ఇదంతా స్టడీ చేసిన తర్వాత మనం ఈ స్ట్రక్చర్ని ఆ కెక్యులే అనే ఆయన ప్రపోజ్ చేశాడనమాట. కెక్యులే అనే ఆయన ఎవరంటే ఈయన అనమాట, కెక్యులే. ఫెడ్రిక్ అగస్ట్ కెక్యులే అనమాట ఈయన పేరు. ఈయన గురించి, ఈయన బయోగ్రఫీ గురించి మొత్తం ఇక్కడ ఇచ్చి ఉన్నాడు, అది చదవండి. ఈయనకి ఆ థాట్ ఎలా వచ్చింది, బెంజీన్కి ఈ ఫార్ములా, ఈ స్ట్రక్చరల్ ఫార్ములా ఉంటుంది, ఈ విధంగా రింగ్ స్ట్రక్చర్ ఉంటుంది అనేటటువంటిది ఈయనకి ఐడియా ఎలా వచ్చింది. చాలా కష్టపడ్డాడు అనమాట ఈయన. చాలా డే అండ్ నైట్స్ బెంజీన్కి ఏం ఫార్ములా ఉండొచ్చు అనేది చాలా కష్టపడ్డాడు. చివరికి ఒక రోజు అలాగా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆయనకి ఒక పాము లాంటి ఒక స్ట్రక్చర్ గుర్తుకొచ్చింది అనమాట. అంటే ఆల్కేన్స్ అనేవి స్నేక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఆయన ఆ స్నేక్ స్ట్రక్చర్స్ని ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు ఒక స్ట్రక్చర్, ఒక స్నేక్ అంట దాని తోకని పట్టుకొని రింగ్ లాగా తిరిగిందంట. ఆయనే చెప్పాడు అనమాట. ఇక్కడ మీరు చదివితే, ఇదంతా మీరు చదివితే మీకు అది తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆ స్నేక్ ఆ రింగ్ లాగా తిరిగితే ఆ స్ట్రక్చర్, రౌండ్ స్ట్రక్చర్ వస్తుంది కదా. సో ఆ విధంగా ఆ స్ట్రక్చర్ అన్న మైండ్లో స్ట్రైక్ అయ్యి ఈ బెంజీన్ కూడా అలా ఉంటుందా అన్నట్టు, రింగ్ స్ట్రక్చర్ ఉంటుందా అన్నట్టు ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేశాడనమాట. సో అప్పుడు ఆయనకి ఈ స్ట్రక్చర్ బెంజీన్గా ఉండొచ్చు అనేటటువంటిది ఆయన ప్రపోజ్ చేశాడనమాట. సో చదవండి మీరు, ఆ గ్రీన్ కలర్లో ఉన్న పారాగ్రాఫ్స్ చదవండి, మీకు అర్థమవుతుంది. బెంజీన్ ఇక్కడ ఏం రాశాడు, వాస్ ఫర్దర్ ఫౌండ్ టు ప్రొడ్యూస్ వన్ అండ్ ఓన్లీ మోనో సబ్స్టిట్యూటెడ్ డెరివేటివ్ which indicate that all the 6 carbon and 6 hydrogen atoms of benzene are identical. అంటే మనం బెంజీన్ ఎడిషన్ ప్రోడక్ట్ ఇవ్వదు అనేసి అనుకున్నాం కదా, కానీ బెంజీన్ అనేది సబ్స్టిట్యూషన్ ప్రోడక్ట్ ఇస్తుంది. అంటే ఒక హైడ్రోజన్ని కోల్పోయి దాని ప్లేస్లో బ్రోమిన్ కానీ లేకపోతే మిథైల్ కానీ అలా వస్తుంది అనమాట. దాన్ని మోనో సబ్స్టిట్యూటెడ్ డెరివేటివ్ అంటారు. అది ఏం అబ్జర్వ్ చేశారంటే, మోనో సబ్స్టిట్యూట్, ఇక కార్బన్ 6 ఉన్నాయి కదా, అంటే ఇది 1 అనుకుంటే, ఇది 2 అనుకుంటే, ఇది 3 అనుకుంటే, జనరల్గా ఈ స్ట్రక్చర్ మనకి తెలియనప్పుడు 1 దగ్గరికి వెళ్తే బ్రోమిన్ అనేది సబ్స్టిట్యూషన్ జరిగిన తర్వాత 1 దగ్గరికి వెళ్తే ఒక కాంపౌండ్ ఫామ్ అవుద్ది. సెకండ్ కార్బన్ దగ్గరికి వెళ్తే ఇంకో కాంపౌండ్ ఫామ్ అవుద్ది. థర్డ్ కార్బన్ దగ్గరికి వెళ్తే ఇంకో కాంపౌండ్ ఫామ్ అవుద్ది. అలా డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అనేసి అనుకుంటారు జనరల్గా. ఇప్పుడు ఈ 6 ఈ సైక్లిక్ స్ట్రక్చరు, అన్ని హైడ్రోజన్స్ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి.
అన్ని కార్బన్స్ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి అనేసి మనకి తెలియనప్పుడు. కానీ ఏం జరుగుతుంది, సబ్స్టిట్యూషన్ ప్రోడక్ట్లో సేమ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అంటే మోనో సబ్స్టిట్యూట్ డెరివేటివ్ ఏ విధంగా ట్రై చేసినా అది ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, దాన్ని బట్టి ఏమనుకున్నారు వాళ్ళు, బెంజీన్లో ఉన్నటువంటి అన్ని హైడ్రోజన్స్ సేమ్ ఎన్విరాన్మెంట్ని కలిగి ఉన్నాయి అనేసి వాళ్ళు డిసిషన్కి వచ్చారు అన్నమాట. విచ్ ఇండికేటెడ్ దట్ ఆల్ 6 కార్బన్స్ అండ్ 6 హైడ్రోజన్ ఆటమ్స్ ఆఫ్ బెంజీన్ ఆర్ ఐడెంటికల్. ఈ ఫార్ములా ఉంటేనే అలా ఐడెంటికల్గా ఉంటుంది. వేరే ఫార్ములా అనుకో, సపోజ్ ఇలా ఫార్ములా ఉందనుకో, ఈ కార్బన్ వేరు CH3 ఉంటుంది, ఈ కార్బన్ వేరు CH3 ఉంటుంది, ఈ కార్బన్ వేరు CH3, అంటే ఇదొక టైప్ కార్బన్, ఇదొక టైప్ కార్బన్, ఇదొక టైప్ కార్బన్, మళ్ళీ ఇది సేమ్, ఇది సేమ్ అవుతుంది, అలాగే ఇది సేమ్ అవుతుంది, సేమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే ఈ కాంపౌండ్లోనే 3 టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి మనకి. కానీ ఇక్కడ బెంజీన్లో అన్ని కార్బన్స్ కూడా సేమ్ అనమాట, అన్ని హైడ్రోజన్స్ కూడా సేమ్ అనమాట. ఎందుకంటే రింగ్ స్ట్రక్చర్ కాబట్టి. సో దానివల్లే అది సేమ్ టైప్ ఆఫ్ మోనో సబ్స్టిట్యూట్ డెరివేటివ్ని ఇస్తుంది అనమాట. ఓకే, ఒక హైడ్రోజన్ బ్రోమిన్తో రీప్లేస్ చేసామనుకుంటే ఏమొస్తుంది మనకి, బ్రోమో బెంజీన్ వస్తుంది. ఆ బ్రోమిన్ ఇక్కడున్నా ఎక్కడున్నా సరే అది సింగిల్ బ్రోమిన్ అయితే సేమ్ కాంపౌండ్ వస్తుంది అనేసి అంటున్నాడు అనమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్, Auguste Kekulé in 1865 proposed the following structure for benzene, having cyclic arrangement of 6 carbon atoms with alternative single double bonds and 1 hydrogen atom attached to each carbon atom. అంటే ఈ సింగిల్ మోనో సబ్స్టిట్యూటెడ్ డెరివేటివ్ వస్తుంది, ఆ సబ్స్టిట్యూట్ డెరివేటివ్ సేమ్ ఉంటుంది అనేసి కెకులే అని ఆయన అబ్జర్వ్ చేసి, అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఎప్పుడైతే బెంజీన్కి ఈ స్ట్రక్చర్ ఉంటుందో అప్పుడే పాసిబుల్ అవుతుంది. వేరే ఏ స్ట్రక్చర్ ఉన్నా సరే బెంజీన్కి ఆ మోనో సబ్స్టిట్యూటెడ్ డెరివేటివ్ అనేది ఒక్కొక్క కార్బన్ దగ్గర అటాచ్ అయితే ఒక్కొక్కలా ఉంటుంది అనేసి అబ్జర్వ్ చేశాడనమాట, అనేసి చెప్పాడనమాట. కాబట్టి బెంజీన్కి ఈ స్ట్రక్చర్ని ఆయన ప్రపోజ్ చేశాడు. దీంట్లో ఏముంది స్ట్రక్చర్లో, డబుల్ బాండ్, సింగిల్ బాండ్. ఓకే, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, సింగిల్, అంటే ఆల్టర్నేటివ్ అనమాట. ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, అది రెండు విధాలుగా మనకి తెలుస్తుంది అనమాట. అంటే డబుల్ బాండ్, సింగిల్ బాండ్ ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి. ద కెకులే స్ట్రక్చర్ ఇండికేట్స్ దట్ పాసిబిలిటీ ఆఫ్ 2 ఐసోమరిక్ 1,2 డైబ్రోమో బెంజీన్. అది మోనో సబ్స్టిట్యూట్, అంటే మోనో బెంజీన్ అయితే సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. ఈ స్ట్రక్చర్కి డైబ్రోమో ఉందనుకోండి, 1,2 డైబ్రోమో ఉందనుకోండి, అది చెప్తాను చూడండి, ఇది తీసేద్దాం. సో ద బ్రోమిన్ అటమ్స్ ఆర్ అటాచ్డ్ ద డబ్లీ బాండ్. ఏమంటున్నాడంటే మనకి ఈ స్ట్రక్చర్ వల్ల, సపోజ్ ఈ స్ట్రక్చర్ మనం ఇలా గీసాం అనుకోండి, ఇలా గీసాము, బ్రోమిన్ ఇక్కడ అటాచ్ ఉంది, ఇంకో బ్రోమిన్ ఇక్కడ అటాచ్ ఉంది, ఇది ఒక స్ట్రక్చర్. అదే ఇంకో స్ట్రక్చర్ గీసాం అనుకోండి, బ్రోమిన్ ఇప్పుడు ఇక్కడ అటాచ్ అయ్యింది, ఇక్కడ అటాచ్ అయ్యింది, బ్రోమిన్. ఈ రెండు బ్రోమిన్స్ డబుల్ బాండ్ కార్బన్ పక్కన ఉన్నాయి, కానీ ఈ రెండు బ్రోమిన్స్ సింగిల్ బాండ్ కార్బన్స్ సింగిల్ బాండ్ మీద పక్కన ఉన్నాయి అనమాట. సో అంటే 2 పాసిబుల్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఇలా డబుల్ బాండ్ కార్బన్స్ మీద పక్కన ఉన్నట్టు, ఇలా సింగిల్ బాండ్ కార్బన్స్ మీద పక్కన ఉన్నట్టు. ఓకే, one of the bromine atoms are attached to the doubly bonded carbon atoms, whereas in the other they are attached to the singly bonded carbon. ఈ రెండు అనమాట, ఈ రెండింటి గురించి ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఈ స్ట్రక్చర్ అయితే అలా 1,2 డైబ్రోమో బెంజిన్ ఫామ్ చేస్తే, మనం బెంజిన్ నుంచి 1,2 డైబ్రోమో బెంజిన్ ఫామ్ చేస్తే అప్పుడు మనకి 2 కాంపౌండ్స్ ఫామ్ అవ్వాలి, ఇది కానీ లేకపోతే ఇది కానీ, లేకపోతే మిక్స్చర్ ఫామ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఇచ్చాడు స్ట్రక్చర్స్, సింగిల్ బాండ్, ఇది డబుల్ బాండ్, ఈ రెండు ఫామ్ అవ్వాలి అంటే 2 ప్రోడక్ట్స్ పాసిబుల్ అవుతుంది అన్నట్టు. కెకులే చెప్పిన స్ట్రక్చర్ ప్రకారం డై సబ్స్టిట్యూటెడ్ బెంజిన్ని మనం తయారు చేస్తే ఈ 2 స్ట్రక్చర్స్ ఫామ్ అవ్వాలి, అంటే 2 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవ్వాలన్నట్టు, 2 రకాలు.
However, benzene was found to form only one ఆర్థో డైసబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్. కానీ బెంజిన్ మాత్రం ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఆర్థో డైసబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ మాత్రమే ఫామ్ చేస్తుంది. అంటే ఇలా ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉన్నా సరే అది మాత్రం ఓన్లీ ఒక టైప్ మాత్రమే ఫామ్ చేస్తుంది. దీన్ని బట్టి ఏమవుతుంది మనకి, దిస్ ప్రాబ్లమ్ వాస్ ఓవర్కమ్ బై కెకులే బై సజెస్టింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆసిలేటింగ్ నేచర్ ఆఫ్ డబుల్ బాండ్స్. అంటే అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఎప్పుడైతే ఈ డబుల్ బాండ్స్ అనేవి ఫిక్స్డ్గా ఉండవో, ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్కి మళ్ళీ ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్కి ఫాస్ట్గా ఆసిలేట్ అవుతూ ఉంటాయో, కన్వర్ట్ అవుతూ ఉంటాయో, చేంజ్ అవుతూ ఉంటాయో, అప్పుడే మనకి ఇక్కడ సింగిల్ ఆర్థో డైసబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. దాన్ని బట్టి కెకులే ఏం చేశాడంటే, బెంజిన్కి ఈ ఒక్క స్ట్రక్చర్ ఉండదు, ఈ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఆ రెండు స్ట్రక్చర్స్ చాలా ఫాస్ట్గా ఆసిలేషన్లో ఉంటాయి, ఇంటర్ కన్వర్షన్లో ఉంటాయి. ఈ స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఆ స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనేసి చెప్పాడు అనమాట. దీన్ని రెజొనెన్స్ అంటారు అనమాట. ఇలా కన్వర్ట్ అవ్వడాన్ని రెజొనెన్స్ అంటారు అనమాట. ఓకే. ఈవెన్ విత్ దిస్ మోడిఫికేషన్, Kekule's structure of benzene fails to explain unusual stability and preference to substitution reactions than addition reactions, which could later be explained by the resonance. అంటే ఏమంటున్నాడంటే, ఇలా కెకులే స్ట్రక్చర్ని ప్రపోజ్ చేశాడు, కానీ ఆయన బెంజీన్కి అంత స్టెబిలిటీ ఎందుకుంది అనే కాన్సెప్ట్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట. ఎందుకంటే ఆయనకి ఆ రెజొనెన్స్ అనే కాన్సెప్ట్ తెలియదు అప్పటికి. ఆయన కాలం 19th సెంచరీలో ఆ రెజొనెన్స్ అనే కాన్సెప్ట్ ఆయనకు తెలియదు కాబట్టి ఆయన జస్ట్ ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటాయి అనేసి చెప్పాడు. కానీ ఆ స్టెబిలిటీ అనేది రెజొనెన్స్ వల్ల వస్తుంది. రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ అనేది మాలిక్యూల్కి చాలా ఎక్కువ ఉంటుంది. రెజొనెన్స్ అంటే ఏంటి అదంతా ఆయన చెప్పలేకపోయాడు అనమాట. ఓకే. ఇప్పుడు రెజొనెన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ బెంజిన్. ఇప్పుడు మనకి వీబీ థియరీ అనేసి ఉంది, వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేసి కెమికల్ బాండింగ్లో మనం నేర్చుకుంటాం వీబీ థియరీ. అందులో ఏం చెప్తుందంటే ఆ వీబీ థియరీ, ద కాన్సెప్ట్ ఆఫ్ ఆసిలేటింగ్ డబుల్ బాండ్స్ ఇన్ బెంజిన్ ఈజ్ నౌ ఎక్స్ప్లెయిన్డ్ బై రెజొనెన్స్. రెజొనెన్స్ అనే కాన్సెప్ట్ని వీబీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ క్లౌడ్ డబుల్ బాండ్స్ ఏ విధంగా సింగిల్ బాండ్స్ డబుల్ బాండ్స్ ఒకదాని ఒకటి చేంజ్ అవుతూ ఉంటాయో, అది ఆ కాన్సెప్ట్ని వీబీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్ని రెజొనెన్స్ అంటారు. బెంజీన్ ఈజ్ హైబ్రిడ్ ఆఫ్ వేరియస్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. బెంజీన్ అనేది రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది. వేరియస్ అంటే 2 కాదు, 3 కాదు, 4 కాదు, అలా కొన్ని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది అనమాట. ఒకదాని డీవార్ స్ట్రక్చర్ కూడా అంటే మధ్యలో నుంచి సింగిల్ బాండ్ వెళ్తుంది. ద 2 స్ట్రక్చర్స్ ఏ అండ్ బి గివెన్ బై ద కెకులే ఆర్ ద మెయిన్ కరెస్పాండింగ్ కంట్రిబ్యూటింగ్ స్ట్రక్చర్స్. మెయిన్గా బెంజిన్కి ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏంటి, ఈ రెండింటిని మెయిన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇంకో స్ట్రక్చర్ మనకి ఇలా కూడా ఉంటుంది అన్నమాట. బెంజిన్కి ఇంకో స్ట్రక్చర్ ఇలా కూడా ఉంటుంది అనమాట, ఇలా కూడా ఉంటుంది. డీవార్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. సో ఆ విధంగా మనకి బెంజిన్కి డిఫరెంట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓకే. ద హైబ్రిడ్ స్ట్రక్చర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఇన్సర్టింగ్ ఎ సర్కిల్ ఆర్ డాటర్ సర్కిల్ ఇన్ ద హెక్సాగన్. ఇక్కడ హెక్సాగన్ యాజ్ షోన్ ఇన్ సి. ఇక్కడ ఇది చూసారా, దీన్ని హైబ్రిడ్ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ అంటారు. అంటే ఇది ఈ రెండిటి యొక్క హైబ్రిడ్ అనమాట. అంటే జస్ట్ హెక్సాగన్ డ్రా చేసి మధ్యలో సర్కిల్ గీస్తారు. జనరల్గా బెంజీన్ని హైబ్రిడ్ స్ట్రక్చర్ని అంటే ఈ రెండిటి మధ్యలో స్ట్రక్చర్ అనమాట. హైబ్రిడ్ అంటే ఏంటి, ఈ రెండిటి మధ్యలో స్ట్రక్చర్ అనమాట. దాన్ని ఇలా సూచిస్తారనమాట. దాన్ని హైబ్రిడ్ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ అనేసి అంటారు. ఓకే. ద సర్కిల్ రిప్రజెంట్స్ ద 6 electrons which are delocalized between the 6 carbon atoms of the benzene ring. అలా సర్కిల్ అంటే ఏంటంటే డబుల్ బాండ్స్ అనేవి అన్ని 6 కార్బన్స్ మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. అంటే ఈ డబుల్ బాండ్ ఇక్కడే ఉండదు, దీని మీద కూడా సేమ్ టైప్ ఆఫ్ డబుల్ బాండ్ ఉంటుంది. అంటే ఈ బెంజిన్ రింగ్లో ఆ డబుల్ బాండ్ నేచర్ అనేది అన్ని కార్బన్స్ మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. ద ఒరిజినల్ ఓవర్లాపింగ్ గివ్స్ అస్ బెటర్ పిక్చర్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్.
ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్ పిక్చర్ చెప్తున్నాడు. ఆల్ ద 6 కార్బన్ ఆటమ్స్ ఇన్ బెంజీన్ ఆర్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్. అంటే బెంజీన్లో C6H6 కదా, బెంజీన్ ఫార్ములా ఏంటి? C6H6. మనం ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసిన కొత్తలో మనం sp3 హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, sp2 హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, అదంతా మనం నేర్చుకుందాం. sp హైబ్రిడైజేషన్ అంటే ఏంటి నేర్చుకుందాం అనమాట. సో అది ఆ వీడియోస్ చూడండి, మీకు sp2 హైబ్రిడైజేషన్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ ఈ కార్బన్స్ అన్నీ ఈ C6H6లో ఈ కార్బన్స్ అన్నీ sp2 హైబ్రిడైజేషన్ చెంది ఉంటాయి అన్నమాట. ఒక కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్ చెందితే దానికి ప్లానార్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్లానార్ స్ట్రక్చర్ అంటారు. అంటే అన్ని కార్బన్స్ కూడా స్క్రీన్ మీదే ఉంటాయి. ఒకటి స్క్రీన్ బయటికి, ఇంకోటి స్క్రీన్ లోపలికి ఉండదు అనమాట. అది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అయితే అలా ఉంటుంది, స్క్రీన్ బయటికి స్క్రీన్ లోపలికి ఉంటుంది. ఓకే. అంటే sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్, అంటే sp2 అంటే ఒక s ఆర్బిటాలు 2p ఆర్బిటాల్స్ కలిసి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఈచ్ కార్బన్కి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి ఈచ్ కార్బన్కి. అంటే 6 కార్బన్స్ కదా, 6 × 3 అనమాట. అంటే 18 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఓకే. అక్కడ ఈచ్ కార్బన్కి 3 కదా, ఈచ్ కార్బన్కి 3 ఉంటాయి. అంటే 2 sp2 hybrid orbitals of each carbon atom overlap with the sp2 hybrid orbitals of the adjacent carbon atom to form 6 cc sigma bonds which are in the hexagonal plane. అంటే ఏమంటాడంటే, ఇక్కడ మీరు చూస్తే ఈ కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్ ఉంది, అంటే ఇలా ఫామ్ అవుతుంది ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇలా ఫామ్ అవుతుంది ఇంకో హైబ్రిడ్ ఆర్బిటాల్. అలాగే ఈ కార్బన్తో ఇలా ఫామ్ అవుతుంది, ఇంకోటి ఇలా ఫామ్ అవుతుంది, ఓవర్లాప్ అవుతాయి. అంటే ఈ కార్బన్ తీసుకుంటే ఇదొక sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇదొక sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇక్కడ ఇంకోటి ఇలా ఉంది చూసారా, అది హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. అలాగే ఈ కార్బన్ కూడా, ఇది ఈ సైడ్ ఒక sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఈ సైడ్ ఇంకో sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇక్కడ హైడ్రోజన్తో ఫామ్ చేస్తుంది. ఈ కార్బన్ కూడా ఇక్కడ ఒక sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇంకో sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఈ సైడ్ హైడ్రోజన్తో ఫామ్ చేస్తుంది. అలా అంటే ఈచ్ కార్బన్ చూస్తే మీకు ఇదొక sp2, ఇదొక sp2, హైడ్రోజన్తో ఒక sp2, అలా ఈచ్ కార్బన్కి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఈ కార్బన్ కూడా 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, ఈ కార్బన్ కూడా 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, ఈ కార్బన్ కూడా 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇలా అలాగా టోటల్గా ఈచ్ కార్బన్కి 3 కాబట్టి 6 కార్బన్స్కి 18 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అందులో రెండేమో పక్క కార్బన్స్తో కలుస్తాయి, ఒకటేమో హైడ్రోజన్తో కలుస్తుంది అనమాట. ఆ విధంగా మాలిక్యులర్ ఆర్బిటల్ పిక్చర్ మనకి కనిపిస్తుంది అనమాట. తీసేద్దాం. ఓకే. సో ఈచ్ కార్బన్ ఆటమ్ ఈజ్ నౌ లెఫ్ట్ విత్ అదే హైడ్రోజన్ అనమాట, అన్హైబ్రిడ్. ఓకే, ఇప్పుడు sp2 మనకి sp2 హైబ్రిడేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ అనమాట. ఇక్కడ ఇది s, ఇది px, ఇది py, ఇది pz ఆర్బిటాల్. ఇప్పుడు sp2 అంటే ఇది ప్లస్ ఈ రెండు హైబ్రిడేషన్లో పోయినాయి. ఈ లాస్ట్ది ఈ p ఆర్బిటాల్ అనేది హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి అది బెంజీన్ ప్లేన్కి పైన కింద p ఆర్బిటల్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా అరేంజ్ అయి ఉంటుంది అనమాట. అంటే sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నీ మిక్స్ అయిపోయి ఇలా హెక్సాగన్ ఫామ్ చేసేసినాయి, మిక్స్ అయిపోయి ఇక్కడ హైడ్రోజన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు అన్హైబ్రిడైజ్డ్ ఈ p ఆర్బిటాల్ మనకి ఉంది కదా, ఈ p ఆర్బిటాల్ అది ప్లేన్కి పైన కింద ఇలా అరేంజ్ అయి ఉంటుంది. H అనమాట. ఇది ఈ పింక్ కలర్ కనిపిస్తుంది కదా, అదనమాట. అది అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ అనమాట. ఇప్పుడు ఈ p ఆర్బిటాల్స్ ఏం చేస్తాయంటే పక్కన ఇది షేర్ చేసుకుంటుంది, ఇది షేర్ చేసుకుంటుంది, ఇది షేర్ చేసుకుంటుంది. అంటే అది డబుల్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. చూసారు ఇక్కడ షేర్ చేసుకుందా, ఇది లేటరల్ ఓవర్లాప్ అనమాట. ఇది లేటరల్ ఓవర్లాప్, ఇది పైన కింద లేటరల్ ఓవర్లాప్, పైన కింద అలా. సో ఆ విధంగా ఈ 3 డబుల్ బాండ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వల్ల
సిగ్మా బాండ్స్ ఫామ్ అయితే ఇందులో ఈ ఈ 2 బాండ్స్‌లో కూడా ఒకటి సిగ్మా, ఒకటి పై. ఈ 2 బాండ్స్‌లో కూడా ఒకటి సిగ్మా, ఒకటి పై. ఇది మాత్రం సిగ్మానే. ఇది మాత్రం సిగ్మానే. ఇందులో ఒకటి సిగ్మా, ఒకటి పై. అలా 6 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి కార్బన్‌కి మధ్యలో. ఇంకా 3 పై బాండ్స్ ఈ పీ ఆర్బిటాల్స్ ఓవర్‌లాప్ వల్ల, లేటరల్ ఓవర్‌లాప్ వల్ల మనకి ఫామ్ అవుతాయన్నమాట. అదే చెప్తాడనమాట ఇక్కడంతా. The unhybridated p orbital of carbon atoms are close enough to form pi bond by lateral overlapping. అంటే ఈ రెండు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి లేటరల్ ఓవర్లాప్ ద్వారా పై బాండ్స్ ఫామ్ అవుతాయి అని చెప్తున్నాడు. ఓకే. There are 2 equal possibilities of forming 3 pi bonds by overlapping p orbitals of అంటే 2 పాసిబిలిటీస్ అంటున్నాడు అనమాట. అంటే ఏంటి, ఈ రెండు కలిస్తే ఒక్క నిమిషం. సో ఈ రెండు కలిస్తే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, ఈ రెండు కలిస్తే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ ఈ రెండు కలిస్తే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. అదే ఇలా కాకుండా ఇలా కలిసింది అనుకోండి, ఈ రెండు కలిస్తే సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఇక్కడ ఈ రెండు కలిస్తే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. అదే ఈ రెండు కలిస్తే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇలా కూడా కలవచ్చు, అంటే ఇక్కడ కలవచ్చు, లేకపోతే ఇక్కడ కలవచ్చు. ఎందుకంటే సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి బెంజీన్కి 2 స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతాయి అనేసి చెప్తున్నాడు అనమాట. 2 స్ట్రక్చర్స్ అంటే ఈ విధంగా ఈ స్ట్రక్చర్లో ఉన్న విధంగా అది ఓవర్లాప్ అయితే ఈ స్ట్రక్చర్ వస్తుంది. అదే ఈ స్ట్రక్చర్లో ఉన్నట్టు పీ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అయితే ఈ స్ట్రక్చర్ వస్తుంది. ఈ 2 స్ట్రక్చర్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఒక విధంగా ఉంది, ఇది ఇంకో విధంగా ఉంది. ఇది సో ఆ రెండిటి యొక్క మధ్యలో ఉన్నటువంటి స్ట్రక్చరే హైబ్రిడ్ ఆర్బిటాల్ అనమాట. హైబ్రిడ్ ఆర్బిటాల్ స్ట్రక్చర్ షోన్ ఇన్ 9.7a అండ్ బి కరెస్పాండింగ్ కేక్యులర్ స్ట్రక్చర్స్ విత్ లోకలైజ్డ్ పై బాండ్స్ అనమాట. అంటే ఇక్కడ ఇవి ఫిక్స్డ్గా ఉన్నాయి, డబుల్ బాండ్స్ ఆసిలేట్ అవ్వట్లా, ఫిక్స్డ్గా ఉన్నాయి. కేక్యులర్ స్ట్రక్చర్ 1 అనమాట, కేక్యులర్ స్ట్రక్చర్ 2 ఫిక్స్డ్గా ఉన్నాయి. ఈ రెండింటి యొక్క హైబ్రిడే మనకి బెంజీన్ యొక్క రియల్ స్ట్రక్చర్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. అంటే అన్నీ కూడా ఓవర్లాప్ అయి ఉంటాయి అన్నట్టు. ఇలా 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 ఓవర్లాప్ అయి ఉంది. అంటే అది ఎలా ఉంటుందంటే మధ్యలో ఈ బ్లూ కలర్ అనేది బెంజీన్ రింగ్ అయితే దానికి పైన, దానికి కింద ఇలా 2 గారి తెలుసు కదా, గారి అంటే డోనట్స్ షేప్, రౌండ్ షేప్ ఉంటుంది, డోనట్స్ అంటారు. మధ్యలో హోల్ ఉంటుంది, గారిలా ఉంటుంది. అది హెగ్జాగన్కి పైన ఒక గారి, కింద ఒక గారి పెడితే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఒక హెగ్జాగన్ గీసి ఇలాగా, ఒక హెగ్జాగన్ గీసి దానికి పైన ఒక గారి, కింద ఒక గారి ఇలా పెడితే మనకి ఇది బెంజీన్ రింగు, పైన ఎలక్ట్రాన్ క్లౌడ్, ఈ పీ ఆర్బిటాల్స్ ఇదనమాట ఈ రింగ్, కింద ఈ రింగ్ అనమాట, మధ్యలో బెంజీన్ రింగ్ అనమాట. అలా ఈ షేప్లో ఉంటుంది అనమాట బెంజీన్ రింగ్. అలా ఆ షేప్లో ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. అది ఎలా కనుక్కుంటారండి, అది అలా ఉంటుందని ఎలా కనుక్కుంటారు అంటే మోడర్న్ కాలంలో, ఈ కాలంలో మనకి ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ అనేసి మనకి తెలుస్తాయి. ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ అంటే ఎక్స్రేస్ని ఆ బెంజీన్ యొక్క క్రిస్టల్ని తయారు చేస్తారు. బెంజీన్ యొక్క డెరివేటివ్కి క్రిస్టల్ని తయారు చేసి ఒక క్లియర్ క్రిస్టల్లా ఉంటుంది అనమాట. పంచదార క్రిస్టల్ ఉంటుంది కదా, లేకపోతే సాల్ట్ క్రిస్టల్ ఉంటుంది, మెరుస్తుంటుంది కదా, అలాగే బెంజీన్కి కూడా ఒక క్రిస్టల్ని తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్స్రే మషిన్ మీద పెడతారు. పెట్టి దాన్ని ఎక్స్రేస్ దాని మీద పడేటట్టు చేసి దాని నుంచి వచ్చిన ఇమేజ్ని వాళ్ళు స్టడీ చేస్తారనమాట. ఆ ఇమేజ్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఆ బెంజీన్ యొక్క బాండ్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇమేజ్ అనేది చాలా పెద్దగా జూమ్ చేస్తారనమాట, మషీను మనకి జూమింగ్ ఉంటుంది అనమాట. సో ఆ ఎక్స్రే స్టడీస్ని బట్టి మనకి ఈజీగా ఆ బెంజీన్కి ఎలాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ప్లస్ ఆ బెంజీన్కి కార్బన్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ప్లస్ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, బాండ్ లెంత్ ఎంత ఉంటుంది, అదంతా ఎక్స్రే స్టడీస్లో మనకి ఏ కాంపౌండ్ అయినా, బెంజీనే కాదు ఏ కాంపౌండ్ అయినా మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అంటే
మోడర్న్ టెక్నిక్స్ అనమాట. అది ఎక్స్రే డైఫ్రాక్షన్ అనేది మోడర్న్ టెక్నిక్ అనమాట. ఇది ఓకే. ఆల్ ది కార్బన్ ఇన్ ద రింగ్ హ్యాస్ బీన్ డిటర్మిన్డ్ బై ఎక్స్రే డైఫ్రాక్షన్ టు బి సేమ్. అంటే అన్ని కార్బన్స్ కూడా సేమ్ అని ఎక్స్రే డైఫ్రాక్షన్ ద్వారా మనకి తెలిసింది. దేర్ ఈజ్ ఈక్వల్ ప్రాబిలిటీ ఫర్ ద p ఆర్బిటల్ ఆఫ్ ఈచ్ కార్బన్ ఆటమ్ టు ఓవర్లాప్ విత్ ద p ఆర్బిటల్ ఆఫ్ అడ్జస్టెడ్ కార్బన్ ఆటమ్. అంటే ఇలా ఈ స్ట్రక్చర్కి కూడా ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంది, అంటే ఈ స్ట్రక్చర్ పాసిబిలిటీ ఉంది అనేసి ఎలా కనుక్కున్నారు? ఎక్స్రే స్టడీస్ను కనుక్కున్నారు. దిస్ కెన్ బి రిప్రజెంట్ ద ఫార్మ్ ఆఫ్ 2 డోనట్స్. చెప్పాను కదా, రింగ్స్ అనమాట. 2 డోనట్స్ అంటే గారెలు. డోనట్స్ అంటే మనకి తెలియకపోతే ఒక గారి ఊహించుకోవచ్చు. ఇది ఒక గారి, ఇది ఒక గారి. వడ అంటారు, వడ కానీ గారి కానీ అంటారు కదా, అది మధ్యలో హెక్సాగన్ రింగ్ అనమాట. అలా ఉంటుంది బెంజీన్ రింగ్ అనేసి చెప్తున్నాను. ఓకే. తర్వాత ఇక్కడ ఏం రాశాడు? The 6 pi electrons are thus delocalized and can move freely about the 6 carbon nuclei. అంటే పైన కింద అది 3 బాండ్స్ ఇటు 3 బాండ్స్ అటు అనుకున్నాం కదా మనం. ఈ స్ట్రక్చర్, ఇలాంటి స్ట్రక్చర్ 3 బాండ్స్ ఇటు లేకపోతే 3 బాండ్స్ ఇటు అని అనుకున్నాం కదా ఇలాగా. అంటే దాన్ని బట్టి ఏం చెప్తున్నారంటే ఆ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ 6 కార్బన్స్ మీద ఈక్వల్గా స్ప్రెడ్ అయి ఉంటాయి. అంటే ఒక కార్బన్ దగ్గర ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఇంకో కార్బన్ దగ్గర తక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉండవు. అన్ని కార్బన్స్ దగ్గర సేమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేసి చెప్తుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ 2 యాజ్ ఇన్ షోన్ ఫిగర్ ఎన్బి. ఓకే. అంటే ఏమంటాడంటే ఇలా కానీ మాత్రమే ఉండవు, ఈ రెండింటికి మధ్యలో హైబ్రిడ్గా ఉంటాయి అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే అన్ని కార్బన్స్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈక్వల్గా ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ద delocalized pi electron cloud is attracted more strongly by the nuclei of the carbon atoms than the electron cloud localized between the 2 carbon atoms. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ కార్బన్ డెన్సిటీ అనేది కార్బన్స్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ కార్బన్స్ మీద స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ ఆ కార్బన్స్తో బాగా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయబడి ఉంటాయి. అదే 2 కార్బన్స్ మీదే ఉందనుకోండి, వీక్గా అట్రాక్ట్ చేయబడి ఉండేవి అనమాట. కానీ 6 కార్బన్స్ మీద 6 కార్బన్స్ మీద ఆ ఎలక్ట్రాన్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఆ కార్బన్స్ యొక్క న్యూక్లియై అంటే ఏంటి? న్యూక్లియస్ అనమాట. ప్రతి కార్బన్కి న్యూక్లియస్ ఉంటుంది కదా, అందులో ప్రోటాన్స్ ఉంటాయి కదా. ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ఆ ఎలక్ట్రాన్స్కి యొక్క నెగిటివ్ ఛార్జ్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయబడి ఉంటాయి. ఎందుకంటే 6 కార్బన్స్ మీద అది స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి బాగా స్ట్రాంగ్గా అది అట్రాక్ట్ చేయబడి ఉంటుంది. అదే 2 కార్బన్స్ మీద స్ప్రెడ్ అయి ఉంటే వీక్గా అట్రాక్ట్ చేయబడి ఉండేవి అనమాట. కానీ 6 కార్బన్స్ మీద స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయబడి ఉంటాయి. కాబట్టి అవి ఎడిషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వవు, ఓన్లీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి అనే దాంట్లో కాన్సెప్ట్ అనమాట. ఓకే. అలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయబడి ఉండడం వల్లే ఆల్కీన్స్ లాగా బెంజీన్లో ఎడిషన్ రియాక్షన్స్ జరగవు, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మాత్రమే జరుగుతాయి. ఓకే. ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఎడిషన్ రియాక్షన్స్ అంటే ఏంటి, మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం, అది చూడండి. ఓకే. దేర్ఫోర్ presence of delocalized pi electrons in benzene makes it more stable than the hypothetical cyclohexatriene. అంటే ఓన్లీ బెంజీన్కి ఈ స్ట్రక్చర్ మాత్రమే ఉందనుకోండి, బెంజీన్కి ఈ స్ట్రక్చర్ మాత్రమే ఉంది. ఇదేంటిది? సైక్లోహెక్సాట్రైన్ అనమాట. ట్రైన్ అంటే 3 డబుల్ బాండ్, ట్రైఈన్ అంటారు, 3 డబుల్ బాండ్స్. కానీ జనరల్గా బెంజీన్కి ఈ స్ట్రక్చర్ ఉంటే అది అన్స్టేబుల్గా ఉండేది. కానీ యాక్చువల్గా బెంజీన్కి ఈ స్ట్రక్చర్ ఉంది కాబట్టి హైబ్రిడ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి అది చాలా స్టేబుల్ అనమాట. అందుకే 6 కార్బన్స్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే. సైక్లోహెక్సాట్రైన్ అంటే ఈ స్ట్రక్చర్ అనమాట జనరల్గా. కానీ బెంజీన్కి ఈ ఒక్క స్ట్రక్చర్ మాత్రం ఊహించాం మనం, ఇదిగో ఇలాంటి స్ట్రక్చర్ని ఊహిస్తాం కాబట్టి దీనికి ఇది హైబ్రిడ్ అనమాట.
ఎక్స్రే డైఫ్రాక్షన్ డేటా రివీల్స్ దట్ బెంజీన్ ఈజ్ ఎ ప్లానార్ మాలిక్యూల్. ప్లానార్ మాలిక్యూల్ అంటే ఏంటి? సపోజ్ మనం మీథేన్ తీసుకుందాం అనుకో, CH4 మీథేన్ తీసుకుందాం అనుకోండి. మీథేన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. తర్వాత 2 హైడ్రోజన్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. ఇది కార్బన్. ఇది ప్లానర్ కాదు, ఈ మాలిక్యూల్ ప్లానర్ కాదు. ఎందుకంటే ఈ హైడ్రోజన్ స్క్రీన్ మీద ఉంది, ఈ హైడ్రోజన్ స్క్రీన్ మీద ఉంది. కానీ ఈ హైడ్రోజన్ ఉంది చూసారా, స్క్రీన్ లోపలికి ఉంది. ఈ హైడ్రోజన్ చూసారా, స్క్రీన్కి పైన ఉందన్నమాట, మన ఫేస్ వైపు ఉందన్నమాట ఈ హైడ్రోజన్. ఈ మాలిక్యూల్ని ప్లానర్ అనం. ప్లానర్ ఎప్పుడు అంటాం? అన్ని హైడ్రోజన్స్ కూడా మనకి ఈ హైడ్రోజన్ ఇలా తీసుకుందాం అనుకోండి, మీథేన్కి ఈ స్ట్రక్చర్ తీసుకుందాం అనుకోండి, ఈ 4 హైడ్రోజన్స్ కూడా స్క్రీన్ మీదే ఉన్నాయి. అప్పుడు ఈ మాలిక్యూల్ని ప్లానార్ అంటాం అనమాట. ప్లేన్లో ఉన్నాయి కాబట్టి ప్లానార్. ఒకే ప్లేన్లో ఒక పేపర్ లాగా ఉన్నాయన్నమాట. ప్లేన్లో ఇలా కలిపితే మనకి ఒక పేపర్ లాగా వస్తుంది ప్లేన్లో. అది అన్ని కార్బన్స్, అన్ని ఆటమ్స్ స్క్రీన్కి టచ్ అవుతాయి. కానీ ఈ స్ట్రక్చర్లో టచ్ అవ్వవు. ఇది టచ్ అవుతుంది, హైడ్రోజన్ టచ్ అవుతుంది, ఈ హైడ్రోజన్ టచ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ అనేది టచ్ అవ్వదు, లోపలికి ఉంటుంది. ఈ హైడ్రోజన్ అనేది టచ్ అవ్వదు, బయటకు ఉంటుంది. కాబట్టి ఈ మాలిక్యూల్ ప్లానార్ కాదు. కానీ ఇలాంటి మాలిక్యూల్ ప్లానార్. అంటే బెంజీన్ కూడా ప్లానార్ అంటున్నాడు. బెంజీన్ కూడా ప్లానార్ అనేసి అంటున్నాడు అనమాట. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే చెప్తాను, ఇది తీసేద్దాం. సో ఇక్కడ బెంజీన్ స్ట్రక్చర్ మనం రాస్తే, ఇలా రాస్తే ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, 6 హైడ్రోజన్, C6H6 కదా, H H H H. ఇవన్నీ కార్బన్స్, కార్బన్ 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 కార్బన్, H H H H. అంటే ఈ 6 కార్బన్స్ కూడా స్క్రీన్ టచ్ అవుతాయి, ఈ 6 హైడ్రోజన్స్ కూడా స్క్రీన్కి టచ్ అవుతాయి. అంటే మనం ఒక చపాతీ వేసినట్టు అనమాట. మనం ఒక చపాతీ వేస్తే ప్యాన్కి అంటుకుంటుంది కదా, అలా ఈ బెంజీన్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది అనేసి అంటున్నాడు అనమాట. అంటే ప్లానార్ మాలిక్యూల్. ఈ ప్లానార్ మాలిక్యూల్. హ్యాడ్ ఎనీ వన్ ఆఫ్ ది అబోవ్ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ A and B బీన్ కరెక్ట్, 2 types of CC బాండ్ లెంగ్త్స్ వర్ ఎక్స్పెక్టెడ్. అంటే జనరల్గా ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఇప్పుడు సింగిల్ బాండ్ CC సింగిల్ బాండ్ లెంత్ ఎంత? 1.54. CC డబుల్ బాండ్ లెంత్ ఎంత? 1.34 అనమాట. 34 కానీ 33 కానీ. కానీ అంటే దీని యొక్క లెంత్ 133 ఉండాలి. దీని యొక్క సింగిల్ బాండ్ యొక్క లెంత్ 154 పికోమీటర్స్ ఉండాలి. కానీ బెంజీన్లో అన్ని బాండ్స్ సేమ్ ఉన్నాయి. అంటే సింగిల్ బాండ్ కూడా 139 ఉంది, ఇది డబుల్ బాండ్ కూడా 139 ఉంది. దాన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే బెంజీన్లో బాండ్స్ అనేవి డబుల్ బాండ్కి సింగిల్ బాండ్కి మధ్యలో హైబ్రిడ్గా ఉన్నాయి. పూర్తిగా డబుల్ బాండ్ కాదు, పూర్తిగా సింగిల్ బాండ్ కాదు. అంటే సింగిల్ బాండ్కి డబుల్ బాండ్కి మధ్యలో ఉన్నాయి. అంటే అది ఎలా ఉంటుందంటే ఇలా ఉందా, ఈ స్ట్రక్చర్ ఉందా. ఇప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, అది డాటెడ్ ఉంటుంది. ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కదా, అక్కడ కూడా డాటెడ్ ఉంటుంది. డబుల్ బాండ్ కదా, అక్కడ కూడా డాటెడ్ ఉంటుంది, ఇక్కడ డాటెడ్ ఉంటుంది, ఇక్కడ కూడా డాటెడ్ ఉంటుంది, ఇక్కడ కూడా డాటెడ్. అలా ఆ బాండ్స్ అనేవి ఈక్వల్గా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్ని కార్బన్స్ మీద. అంటే అప్పుడు దాని యొక్క లెంత్ ఈ సింగిల్ బాండ్కి డబుల్ బాండ్కి మధ్యలో అయిపోతుంది. అంటే 154కి 133కి మధ్యలో ఎంత ఉంటుంది? 139 ఉంటుంది. కాబట్టి బెంజీన్లో బాండ్ లెంత్ అనేది 139కి ఈక్వల్గా ఉంది. అంటే కార్బన్కి మధ్యలో బాండ్ 139 ఉంది కాబట్టి బాండ్ లెంత్. అంటే డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉండదు, సింగిల్ బాండ్ క్యారెక్టర్ ఉండదు, మధ్యలో ఉంటుంది. కాబట్టి బెంజీన్కి చాలా స్టెబిలిటీ ఉంటుంది. డబుల్ బాండ్స్ ఉండవు, అన్నీ కూడా హైబ్రిడ్ ఉంటాయి. కాబట్టి అది ఎడిషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వదు. కాబట్టి దానికి ఎక్స్ట్రా స్టెబిలిటీ ఉంటుంది. ఆల్కిన్స్ లాగా అది అన్స్టేబుల్గా ఉండదు అనేసి ప్రూవ్ చేశారన్నమాట. ఓకే, ఇది బెంజీన్ యొక్క స్ట్రక్చర్ గురించి. మనం నెక్స్ట్ క్లాస్లో యారోమేటిసిటీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది, అది బెంజీన్కి స్పెషల్ ప్రాపర్టీ అన్నమాట. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.